హాయ్ అండి, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఈరోజు ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు పెళ్లి చేసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మనం ఏమీ చేయలేని పరిస్థితి వస్తుందన్నమాట. ఒకవేళ క్రైస్తవ విశ్వాసంలో ఉన్న స్త్రీ అయినా పురుషుడైనా పెళ్లి చేసుకునే ముందు చాలా పర్టికులర్గా ఈ విషయాన్ని ఆలోచించాలి. అదేంటంటే, మనం పెళ్లి చేసుకునే అబ్బాయి కానీ అమ్మాయి కానీ క్రైస్తవ విశ్వాసంలో ఉన్నారా, క్రైస్తవ విశ్వాసంలో కొనసాగారా, లేకపోతే క్రీస్తుని అంగీకరించి క్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించారా అనేది తప్పనిసరిగా పరిశీలించాలి. ఒక్కవేళ పరిశీలించకపోతే నిజంగా చాలా ప్రమాదం ఎదుర్కొనే పరిస్థితి అనేది ఉందన్నమాట. అది మన ఆత్మీయ జీవితం కావచ్చు, మన శారీరక భౌతికపరమైన జీవితమైనా కావచ్చు. ఖచ్చితంగా సమస్యల్లో పడతాం. అదేంటన్నా, పెళ్లి చేసుకున్నాక భార్య ప్రవర్తన ద్వారా భర్త మారచ్చు, భర్త ప్రవర్తన ద్వారా భార్య మారచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది చాలా రేర్ కేసు అనమాట. ఎక్కడ జరగని కేసు. మ్యాక్సిమం ఇది చాలా రేరు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను చాలా దగ్గర నుంచి అటువంటి లైఫ్ని నేను చూశాను. ఎలా తెలుసా? ఒక అన్యురాలైన స్త్రీని పెళ్లి చేసుకుని తన మార్గంలోకి, అంటే క్రైస్తవ మార్గంలోకి మార్చుకోవచ్చు అనుకుని ఒక భ్రమలో ఒక క్రైస్తవ విశ్వాసి పెళ్లి చేసుకున్నాడు. అటు తర్వాత ఎలాంటి పొజిషన్లోకి వెళ్ళారు తెలుసా? పూర్తిగా అన్యత్వంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు దేవీ దేవతలను ఆరాధిస్తున్నారు. భయంకరమైన పొజిషన్లో ఉన్నారు. ఎంత భయంకరమైన పొజిషన్ అంటే అది నేను వర్ణించలేను. అంతటి భయంకరమైన పొజిషన్లోకి వెళ్ళారు. అది ఎలా అయింది ఏంటి అనేది అది నేను వివరించలేను. కానీ అందుకే నేను ముందుగానే మీకు చెప్తున్నా. అదేంటంటే, దేవుని వాక్యమే మనకి చెప్తుంది, చాలా క్లియర్గా చెప్తుంది. నేను ఒకే ఒక వచనాన్ని చూపిస్తాను మీకు, ఎక్కువ కూడా చూపించు. ఈ ఒక్క వచనం ద్వారా మనం కంప్లీట్గా దాన్ని మనం చూసుకోవచ్చు. అదేంటంటే, మనకి 2 కొరింథీయులకు 6వ అధ్యాయం 14వ వచనం మీరు చూడండి. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ ఒకే ఒక్క వచనంతో మనం ఈ మాటని డిసైడ్ చేసుకోవచ్చు. 6వ అధ్యాయం 14వ వచనంలో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. అది స్నేహమేనా? ఓకేనా? అది స్నేహమేనా? స్నేహం ఒకంతకు పరిమితం. కాకపోతే ఇది జీవిత భాగస్వామిలో జోడిగా, ఓకేనండి, జీవిత భాగస్వామ్యం. కాబట్టి అవిశ్వాసులతో కంపల్సరిగా మనం జోడుగా ఉండకూడదు. ఒకవేళ జోడుగా ఉన్నాము అంటే, మనం ఒకవేళ నేనే అనుకోండి, నేను క్రైస్తవుడిని, నా భార్య అన్యురాలు, రా మనం చర్చికి వెళ్దాం ఆదివారం అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అంటాను. లోకంలో ఉండడానికి ఆమె ఇంట్రెస్ట్ చూపిస్తుంది. భర్త భార్యను వదిలిపెట్టి సన్నిధికి వెళ్తారు. భార్య ఇంట్లో ఒంటరిగానే ఉంటుంది. సో దుష్టుడికి ఏం కావాలి? ఇంకా చాలు, చెదరగొట్టడానికి చాలు అడిగి. అదే ఇద్దరు భార్యాభర్తలు కలిసి సన్నిధికి వెళ్ళి దేవుని ప్రార్థన చేసి, దేవునికి ఆరాధన చేసి, దేవుని సన్నిధిలో ఒక రోజల్లా గడిపితే అది ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచన, ఒకసారి మీలో మీరే ఇమేజ్ చేసుకోండి. ఇదే రియల్గా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు ఆ ఇద్దరు దంపతులు. ఇప్పటికి కూడాను చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ అన్యత్వంలోకి వెళ్ళిపోయి ఏదో సంపాదించేస్తారు అనుకుంటే అక్కడ కూడా ఏమీ లేదు. అక్కడ కూడా ఇదే పరిస్థితి. కాబట్టి నేను చెప్తున్నాను, ప్రియ సహోదరి సహోదరులారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలుకుంటున్నాను. ఏమిటంటే, ఒక క్రైస్తవుడు కానీ ఒక క్రైస్తవురాలు కానీ పెళ్లి చేసుకునే ముందు మీ భాగస్వామి, మీ జీవిత భాగస్వామి క్రీస్తుని అంగీకరించాడా లేదా అనేది కంపల్సరిగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ముమ్మాటికి ఉంది. నేను చాలా బలంగా చెప్తున్నా, ముమ్మాటికి ఉంది. అది చెక్ చేసుకోవాలి. అవిశ్వాసిని మన జీవితంలోకి ఏమాత్రం రానివ్వకూడదు. మీరు అనొచ్చు, అనేక రకాలుగా అనొచ్చు. అది చాలా రేర్ కేసు అండి, చాలా రేర్ కేసు. ఎక్కడో జరుగుతుంది అది. భార్య ప్రవర్తన ద్వారా భర్త మారడం, భర్త ప్రవర్తన ద్వారా భార్య మారడం, ఇవి చాలా రేర్ కేసులు అన్నమాట. అలా మనం చెయ్యొచ్చు, చేసే అవకాశం ఉంది అంటే అది కేవలం భ్రమ మాత్రమే. ఓకేనండి, భ్రమ మాత్రమే. కాబట్టి గమనించండి, మీరు ఒకవేళ పెళ్లి చేసుకునే వయసులో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ మాటలు మీ జీవితంలో తీసుకోండి.
క్రైస్తవ విశ్వాసాన్ని, క్రీస్తుని అంగీకరించిన వాళ్ళని మీరు పెళ్లి చేసుకోండి. అది అంటే ఇదేదో కల్ట్లా చెప్తున్నావు బ్రో అని అంటే నేనేం చేయలేను. ఇది వాస్తవంగా నిజం. ఇది జరిగింది. నా కళ్ళెదురికే చాలా జీవితాలు నాశనం అయిపోయాయి, చాలా జీవితాలు తప్పుదోవలోకి వెళ్ళిపోయింది, చాలా జీవితాలు లోకంలోకి వెళ్ళిపోయాయి. కాబట్టి ఈ పొరపాట్లు మీరు చేయకండి అని ఈ వీడియో రూపంగా మిమ్మల్ని నేను వేడుకొనుచున్నాను. అది కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున. ఓకేనండి. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాన్ని నా కామెంట్ ద్వారా మాత్రం తెలియజేయండి. షాలోమ్ అండి.